చెత్త, అక్కడ బంగారం అవుతుందమ్మా మీకు? ఇలాంటివన్నీ మనం చూస్తే చాలా దుర్మార్గంగా చేసే పరిస్థితికి వచ్చాడు. నిన్న ముఖ్యమంత్రికి కడప జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే వెళ్ళాడు. అయ్యా నీ రిపోర్ట్ బాగానే ఉన్నాడు, నా రిపోర్ట్ బాగానే ఉంటున్నావు, నీ రిపోర్ట్ బాగుందని అడిగాడు. ఎవరిని? ముఖ్యమంత్రి అడిగాడు. అంటే కాదయా వచ్చింది రిపోర్ట్ అన్నాడు. నీకెవరు చెప్పారు? నేను ఎక్కడ తప్పు చేయలేదు, ఎవరిని చంపలేదు, చంపిన వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేయలేదు. అలాంటప్పుడు నా రిపోర్ట్ బాగాలేదు నువ్వు అంటున్నావు, అవినీతి అంటున్నావు. హోల్సేల్ అవినీతి జరుగుతా ఉంది రాష్ట్రంలోని, దేశం అంతా మాట్లాడుతున్నారు. దీనికి సమాధానం చెప్పమని ముఖ్యమంత్రిని అడిగాడు. దాంతో ముఖ్యమంత్రి ఇరిటేట్ అయిపోయాడు. నన్నే ఎదిరిస్తావని కొట్టుకునే పరిస్థితికి వచ్చారు. పక్కన ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయనే వైవి సుబ్బారెడ్డి. ఆయన చేతులు పట్టుకొని అడుక్కొని బయట తీసుకొచ్చాడు. ఆ ఎమ్మెల్యే ఒకటే అన్నాడు, నాకు సీట్ ఇవ్వకపోతే ఈ ముఖ్యమంత్రి ఎట్టుకెళ్ళిస్తాడు, నేను చూస్తానని చెప్పాడంటే మీరు అర్థం చేసుకోవాలి. తిరుగుబాటు ప్రారంభమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు ఇప్పటితో ఆగదు, ఇంకా ఎక్కువ పోతుంది. కడాన మీరు చూడబోయేది ఇప్పుడే ఖాళీ అవుతుంది. మనం గేట్లు ఓపెన్ చేస్తే సగం ఖాళీ అవుతుంది, ఎలక్షన్లు అవుతాయి, మొత్తం పార్టీయే ఖాళీ అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు పొన్నూరు కిలాడే కదా, కిలాడి ఇప్పుడు గ్రావెల్ రోసేగా మారిపోయాడు. ఇప్పుడే మన కేజీఎఫ్ ఉంటుంది, కొన్ని ఇక్కడ కేజీఎఫ్ 2, 3 చేస్తే ఇక్కడ పీజీఎఫ్ పొన్నూరు గ్రావెల్ ఫీల్డ్. మొత్తం ఎక్కడ చూసినా కేజీఎఫ్ ను మరిపించే విధంగా ఇక్కడ కిలాడి మొత్తం దువ్వేశాడంటే చాలా గొప్పోడితన్ని. గట్టిగా మీరందరూ 700 ఎకరాల్లో 2000 కోట్ల రూపాయలు గ్రావెల్ తరలించాడు. మా పాపం నరేంద్ర పాపం అన్ని ప్రయత్నాలు చేశాడు, పోలీసులు తోసేశారు. కానీ ఎన్ని చేసినా నరేంద్ర మాత్రం పట్టిన పట్టు వదలకుండా విక్రమార్కుడు మారిగా పోరాడుతూనే ఉన్నాడు. ప్రతిపక్షాలపైన వేధింపులు, అధికారులకు బెదిరింపులు, చివరికి సొంత పార్టీలో కక్ష సాధింపులు. రేషన్ మాఫియా గొడవల్లో బార్నబాస్ అనే వ్యాపారి జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు? చంపేశారా లేదా? అంటే ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడే నరేంద్ర ఉన్నారు, ఇంత మునిపే చెప్పారు. సంగం డైరీ, గుంటూరు పాడి పరిశ్రమ, రైతుల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. అలాంటి సంగం డైరీ పైన దాడి చేశారు, నరేంద్రని జైల్లో పెట్టారు. ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి చక్ర వడ్డీతో సహా చెల్లించే బాధ్యత మేము కూడా తీసుకుంటాం. చెయ్యాలా లేదా? చెయ్యాలా లేదా? ఏమీ లేకపోయినా ఆ కుటుంబాన్ని వేధించిన తీరు చూస్తే అందరం బాధితులే. నేను కూడా బాధితుడే, పవన్ కళ్యాణ్ కూడా బాధితుడే. సైకో చేతుల్లో అందరం బాధితులం, లేకుంటే బానిసలంగా ఉండాలి. రేపు మళ్ళా గెలిస్తే మనందరం బానిసలమే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. వాళ్ళు చెప్పినట్టు ఆడే పరిస్థితి వస్తుంది. అందుకని ఇంకో పక్క నిన్న చూశారు, మంగళగిరి ఎమ్మెల్యే పాపం
అన్ని కేసులు వేశాడు మన మీద. ఆర్ఆర్ కేసు వేశాడు, అమరావతిలో వేశాడు, చాలా చేశాడు. జగన్ అతన్ని ఒక పావుగా ఉపయోగించుకున్నాడు. చాలా నమ్మకస్తులుగా పెట్టాడు. ఇప్పుడు ఒక తన్ను తిన్నాడు, బయట పంపించేశాడు. జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి ఆలోచిస్తే నమ్మక ద్రోహం చేయడంలో నెంబర్ 1 ఎవరన్నా ఉన్నారంటే దానికి చిరునామా సైకో జగన్. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గుంటూరు తూర్పు ఉన్నాడు ఎమ్మెల్యే ముస్తాఫా. నగరంలో గంజాయి గుట్కా అన్నీ ఆయనే చేస్తాడు. చాలా గనుడు. ఇంట్లో పని మనిషి కొడుకు తెలుగుదేశంలో పనిచేస్తున్నా అంటే ఆవిడ పైన ఒక నేరం పెట్టి, దొంగతనం నేరం పెట్టి ఆవిడ్ని వేధించే పరిస్థితికి వచ్చాడు. ఆటో నగరంలో 800 గజాలు కబ్జా చేశాడు. అరాచకాలు శృతిమించాయి. అల్లా క్షమించడు, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క గుంటూరు వెస్ట్లో ఒక ఆయన ఉన్నాడు. పాపం ఏదో టెంప్ట్ అయిపోయాడు. ఈ సైకో కథ తెలియలా. వాడుకున్నంత వరకు వాడుకున్నాడు. చెత్త కాగితం కింద తుడిచేసాడు, బారేశాడు. ఇప్పుడు బుద్ధి వచ్చింది. నేను గౌరవించా, ఇది ఆయన గౌరవించే పరిస్థితి. ఇంకో పక్క అక్కడికి చిలకలూరిపేట నుంచి ఒక చెత్తను తీసుకొచ్చి గుంటూరు ఠూకేశారు. చిలకలూరిపేటలో చెత్త, గుంటూరులో బంగారం. ఏ తమ్ముడు, అవునా కాదా? మీకు ఆమోదమానే మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇది మోసం చేయడం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి మోసకారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే వాళ్ళ కథ తెలిసే లోపల ఎలక్షన్లు అయిపోవాలి, మళ్ళా మామూలుగా చేయాలనుకుంటున్నారు. నీ ఆటలు సాగవని గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. మాకు అన్నీ తెలుసు. మీ ఆటలు సాగవని చెప్పాల్సిన అవసరం ఉంది. పత్తిపాడు సుచరిత గారు హోమ్ మినిస్టర్గా ఉండేది. దిశ చట్టం లేదు. ప్రతిరోజు చెప్పారు దిశ చట్టం ఉంది, దిశ చట్టం ఉందని. ఎక్కడుందమ్మా అంటే దానికి సమాధానం కూడా లేదు. ఇప్పుడు మీరు చూస్తే అనుచరులతో వంగిపురం, కోరాకుల, పుల్లటిగుంట్ల అక్రమంగా మట్టి తవ్వకాలు, పదవులు ఇప్పిస్తామని సొంత పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, ఇది నీతి నిజాయితీ. ఇంకో పక్కన తెనాలి అన్నాబత్తిన ఈయన చాలా చాలా గొప్పోడితనం. మున్సిపల్ సిబ్బందిని కూడా ఇంటి పనులకు ఉపయోగిస్తున్నాడు. మొత్తం మీరు చూస్తే మార్కెట్ కమిటీలో వసూళ్లు, కంకర, మట్టి, ఇసుక ఎక్కడ దొరికితే అక్కడ బొక్కేస్తున్నాడు. అది ఈయన ఘనత. వీళ్ళని గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 7 మందిని కూడా ఓడించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓడిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా. మంగళగిరికి వచ్చినప్పుడు చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు, రైతులు ఉన్నారు, వెనుకబడిన వర్గాలు ఉన్నారు. అందరికీ న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చేనేత కార్మికులు నూలు కానీ రంగుల పైన సబ్సిడీ ఇచ్చేవాళ్ళం, చేనేత సహాయ నిధి, పొదుపు నిధి, ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు కూడా 50 సంవత్సరాలు పైబడిన అందరికీ మనం పింఛన్లు ఇచ్చాం. నేను ఈ సందర్భంగా ఒక విషయం మీ అందరికీ చెప్తున్నా. పేదవాళ్లకు పింఛన్ ఇవ్వాలని నిర్ణయం చేసింది, మొట్టమొదటిసారిగా ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. 35 రూపాయలు. దాన్ని 75 రూపాయలు చేసింది నేను. తర్వాత 200 రూపాయలు ఉండే పింఛన్ని 2000 రూపాయలంటే 10 రెట్లు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీని. అది తెలుగుదేశం పార్టీ. పేదల పట్ల, వృద్ధుల పట్ల, వితంతువుల పట్ల అందరికీ పింఛన్లు ఇచ్చాం. వితంతువులకు ఇచ్చాం, ఒంటరి మహిళకి ఇచ్చాం, ట్రాన్స్జెండర్కి ఇచ్చాం.
వికలాంగులు కూడా బాగా చేశాం. మళ్ళీ ఇంకొకటి పెట్టాం. ఒక నెలలో వాళ్ళు లేకపోతే పక్కన ఎక్కడన్నా ఉంటే రెండో నెల